హాయ్ ఫ్రెండ్స్. కటువుగా మాట్లాడే వాళ్ళందరూ కఠినాత్మలు, నటిస్తూ మాట్లాడే వాళ్ళంతా కూడా సున్నితం మనసు కలిగిన వాళ్ళు అని చెప్పేసి అనుకోమాకండి. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. కటువుగా మాట్లాడినంత వరకు తెలుసుకోవాలని, జాగ్రత్త పడాలని, ఎదుట వాళ్ళ కష్టాలు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదని, మనం నటించే జీవితం వల్ల నలుగురు బాధపడకూడదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఫ్రెండ్స్. నీ జాగ్రత్తలో నీ జీవితం, నీ కుటుంబం బాగుంటే సమాజంలో నువ్వు బాగుంటావు. పాడైపోతే అన్యాయంగా, అక్రమంగానో, మోసంగానో బ్రతికితే ఏదో ఒకరోజు నీ పాపాలు, నీ అన్యాయాలు నీకే చుట్టుకుంటావు. చెప్పినందువల్ల ఏమో కటువుగా చెప్పిన వాళ్ళు ఏమో మోసగాళ్ళు, అన్యాయస్తులు, మూర్ఖులు కాదండి. అర్థం చేసుకోవటానికి ఎవరైనా కానీ చెప్తారు. అది నచ్చితే వింటారు, నచ్చకపోతే వదిలేస్తారు ఫ్రెండ్స్. అనవసరమైన మాటలతో సమయాన్ని, కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోమాకండి. మనకు పనికొచ్చే ఉంటాయి, పనికిరాని ఉంటాయి. పనికిరాని వాటి కోసం ఎవరు కూడా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన దానికోసం మీ జీవితాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోమాకండి. మీకు నచ్చిన దాన్ని, మీకు ఇష్టమైన దాన్ని, మీరు కోరుకున్న దాన్ని ఎవరు కూడా 100% కూడా అనుభవించలేరు. కానీ ఉన్నదాంతో మనం కావాలనుకొని బ్రతికితే కష్టాలే సుఖాలుగా మారితే బాధలే కన్నీళ్ళైనా కానీ ఆనందంగా ఉంటాయి ఫ్రెండ్స్. అర్థం చేసుకోలేనంత వరకు